ఒక పక్కన డ్రగ్స్ పట్టుకుని వస్తారు. ఆ డ్రగ్స్ని బేస్ చేసుకుని ఆ డ్రగ్స్ని ఇండియాలోకి ప్రవేశపెట్టడానికి సైన్యం తోడు నిలబడుతుంది. ఎక్కడ పాకిస్తాన్ సరిహద్దుల్లో వాళ్ళు కావాలని చెప్పి ఒక పక్కన కాల్పులు జరుపుతారు. ఆ కాల్పులు జరుపుతున్నప్పుడు మన సైన్యం అంతా అటు పక్కకి వెళ్తుంది. రెండో వైపు నుంచి స్మగ్లర్లు ఇటు వచ్చేస్తారు, అట్లాగే తీవ్రవాదులు ఇటు వచ్చేస్తారు. ఇది కనిపెట్టినటువంటి సైన్యం ఇటు కాల్పులు జరుపుతున్న చోట కౌంటర్ ఇస్తూ ఆ రెండో వైపున ఎదురెత్తు వేస్తూ సాగడంతో పాకిస్తాన్ ఆటలు కట్టేసినాయి. దానికి తోడుగా సరిహద్దులో పూర్తి స్థాయిలో ఓ స్కాన్ టైప్ సిస్టమ్స్ పెట్టేటప్పటికి, క్యాంప్స్ పెట్టేటప్పటికి ఎక్కడికక్కడ ఏం జరుగుతుందో కనిపెడుతున్నటువంటి పరిస్థితి. ఇంకా చాలా ల్యాప్సెస్ ఉన్నాయి, బట్ ప్రధానంగా ఒక అడుగు పడుతోంది. ఈ సందర్భంలో పంజాబ్ సరిహద్దులలో కష్టమయ్యేటికి కొత్తది అంటే కొత్త లక్షణాలు వచ్చేసినాయి. అది డ్రోన్స్ని అక్కడ ఏ రాడార్లు ఆపే పరిస్థితి ఉండదు, అక్కడ ఏ రాడార్స్ ఉండవు కాబట్టి. ఇంకోటి రాడార్లకి డ్రోన్స్ కింద నుంచి వెళ్తాయి కాబట్టి అందవు. అలాగే సైన్యం అడుగడుగునా ఉండటం కష్టం కాబట్టి సాధ్యంగా. అలాగే శబ్దం లేనటువంటి డ్రోన్ మూవ్ అయితే ఎవరు ఏం చేయలేరు. ఇప్పుడు డ్రోన్స్ ద్వారా పంజాబ్ సరిహద్దులలోకి డ్రగ్స్ పెద్ద ఎత్తున వదులుతున్నారు. ఇక్కడ పడేసేస్తే ఒక చోట, ఆ తర్వాతన ఈ దరిద్రులు అక్కడి నుంచి వెళ్ళి తెచ్చుకుంటున్నారు. తాజాగా 30 కిలోల హెరాయిన్ని సీజ్ చేశారు. ఏదైతే పాకిస్తాన్ నుంచి ఇట్లాగ డ్రోన్ల ద్వారా వచ్చినటువంటి దాన్ని, ఇలాంటిది పాకిస్తాన్ చేస్తున్నటువంటి దాష్టికాలు, అక్కడ సైన్యం సహకారం లేకుండా అక్కడ ఉన్నటువంటి డ్రగ్ పెడ్లర్స్ ఎట్లా వచ్చి చేస్తారు, దాన్ని బట్టినే అర్థమవుతుంది ఏం జరుగుతుంది అన్నది.